సరే, ఇందులో మనం ఎన్ కన్వెన్షన్ తీసుకుంటే మొత్తానికి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కొట్టడంతో ఒక మొత్తానికి ఒక సౌండ్ మొదలైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్ కన్వెన్షన్ అందరూ చూస్తుంటారు కాబట్టి. ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు దాదాపు పెళ్ళిళ్ళన్నీ ప్రముఖుల పెళ్ళిళ్ళు, ప్రముఖుల ఫంక్షన్లు మొత్తం ఆ ఎన్ కన్వెన్షన్లోనే జరుగుతాయి. ఎన్ కన్వెన్షన్ అంటే 2010వ సంవత్సరంలో ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటిది నిర్మాణాలు చేపట్టారు. అప్పటి నుంచి జరుగుతూ ఉంది. మరి 2024 14 సంవత్సరాల వరకు అది ఇల్లీగల్, అంటే అది వాటర్ బాడీలో ఉంది అనేది దాదాపు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో మరి గతంలో ఒకసారి కూలగొట్టడానికి లేకపోతే దానికి నోటీసులు ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి ఎంఏ&డి మినిస్టర్గా మరి కేటీఆర్ గారు ఉన్నట్లున్నారు. తర్వాత అరవింద్ కుమార్ గారు ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన దీనికి స్టేటస్ కో ఆర్డర్ రిలీజ్ చేశారు. వాళ్ళు నోటీస్ ఇచ్చి కూలగొట్టాలనుకుంటే ఈయన స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. ఏమని? స్టేటస్ కో యథాతథ స్థితి కొనసాగించండి, అంటే దాన్ని అలాగే ఉంచండి అని చెప్పని. మరి ఈరోజు మరి ప్రభుత్వం వచ్చి దాన్ని కూలగొట్టింది. చివరి రేవంత్ రెడ్డి గారి కుమార్తె వివాహం కూడా అక్కడే జరిగింది. మరి అలాంటి వివాహాలు మొత్తం దాదాపు అవన్నీ అసలు అక్కడ జరగని ఫంక్షన్ అంటూ ఉండదు. మరి అలాంటిది మరి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దాంట్లో మరి ఈ 14 సంవత్సరాలు దాన్ని ఎందుకు కొనసాగించారు, దానికి ఎందుకు అనేటువంటి దాని మీద మనం ఆలోచిస్తే, మరి ఆ రోజు గతంలో ఒక ఫంక్షన్లో కూడా నాగార్జున గారు అన్నారు, నేను అధికారులకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం అనేది నేను చేసిన పాపం, చాలామంది అధికారులను తప్పని పరిస్థితుల్లో నేను ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. అంటే ఈ అధికారులందరూ డబ్బులు తీసుకొని ఎవరైతే అరవింద్ కుమార్ కావచ్చు, సమ్ ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని దాన్ని పర్మిషన్ కొనసాగించారా? మరి అక్కడ వసూలు చేసిన డబ్బులో మరి వీళ్ళందరూ ఎంతెంత తీసుకున్నారు, వాళ్ళందరికీ ఎంతెంత వాటాలు ఉన్నాయి, మరి వాటన్నిటి లెక్క ఏంటి, వాటన్నిటిని తేల్చాల్సిన అవసరం ఉంది కదా. సరే, ఆయన కట్టాడు, ఆయన తప్పు చేశాడు. మరి వీళ్ళు మరి 14 సంవత్సరాల పాటు అధికారులు అందరు ఆ ఫంక్షన్కి అందరూ వెళ్ళారు. అందరూ ముఖ్యమంత్రులు వెళ్తారు, అందరు అధికారులు వెళ్తారు, మరి అందరూ వెళ్తారు. మరి అక్కడికి మరి అందరూ అక్కడికి వెళ్ళి మరి అక్కడ కనపడుతుంది కదా, మరి తప్పని తెలుసు కదా, మరి ఎందుకు ఊరుకున్నారు, ఎందుకు దాన్ని టచ్ చేయలేదు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని కూలగొట్టారు కదా, మరి అప్పుడు ఎందుకు కూలగొట్టలేదు? అంటే డబ్బులు తీసుకొని వదిలేశారా ఏంటి, అసలు ఏమైంది? మరి ఇలాంటివి ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడితే మిగిలినవన్నీ 14,000 బిల్డింగులు ఉన్నాయి. అందుట్లో దాదాపు 2-3 వేల బిల్డింగులు ప్రముఖులవే ఉన్నవి. మరి వాటన్నిటి పరిస్థితి ఏంటి? మరి వాటన్నిటిని కూడా కొట్టేస్తారా? మొత్తానికి ఏంటంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కొట్టడంతో ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి హైడ్రాకి ఒక్కసారిగా ఒక హైప్ వచ్చింది. హైప్ అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీద చాలామంది పబ్లిక్లో ఒక విమర్శ ఉంది. ఆయన సరిపోవట్లేదు, ఆయన స్పీడ్గా చేయట్లేదు, ఆయన ఇంకేమైనా చేస్తే బాగుండిద్ది అనేటువంటిది ఒక చర్చ ఉంది. అయితే దీని ద్వారా ఆయన ఒక్కసారిగా తన గ్రాఫ్ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి స్థాయికి దాన్ని బలంగా పెంచగలిగారు. సరే, రెండు ఉంటాయి. ఒకటి, తప్పుని శిక్షించి చేయొచ్చు, లేదా మంచి చేసి ఇది చేయొచ్చు. ఆయన తప్పుని కట్టి ఒక బలమైనటువంటి పేరు తెచ్చుకోవచ్చు, కూల్చి బలమైనటువంటి పేరు తెచ్చుకోవచ్చు. తప్పు చేసిన దాన్ని కూల్చి ఆయన బలమైనటువంటి పేరు తెచ్చుకుంటున్నాడు అనేది భావించాలి. అంటే దీన్ని చాలా లోతుగా చూడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిర్మాణం చేసి కట్టి వాల్యూ క్రియేట్ చేయడం ఒక పద్ధతి, కూల్చి వాల్యూ క్రియేట్ చేయడం ఒక పద్ధతి. కూల్చిందేంటి? అక్రమంగా ప్రజలకు సంబంధించినటువంటి చెరువుల్లో జరిగినటువంటి నిర్మాణాలని వాటిని కూల్చడం ద్వారా అది సిటీకి మంచి చేసినట్టే. సిటీలో రేపు వాటర్ ప్రమాదం రాకుండా దాన్ని కూల్చడం ద్వారా సిటీ మంచి చేసినట్టే. కానీ ఎవరైతే కూల్చివేయబడినటువంటి వారు ఉంటారు చూసారా, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి తాను అగైనెస్ట్ అవ్వచ్చు. కానీ పబ్లిక్లో దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని నిర్ణయాన్ని స్వాగతిస్తూ పెంచుతూ ఉన్నారు. మరి ఇది ఇంత లోతుగా ఈ అంశాలని క్షుణ్ణంగా చూడాల్సినటువంటి అంశం ఉంది అని అనుకుంటున్నాం. సురేష్ గారు ఏమంటారు? మొత్తానికి ఇది అంటే ఈ పరిణామాలను ఎలా చూడాలి? వంశీ గారు మీరు చెప్పినట్లే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోటే ఇంత హైప్ వచ్చింది, ఎవరిని కూడా స్పేర్ చేయరని. అదేవిధంగా దాన నాగేంద్ర గారు ఒక పార్కు మద్దతుదారులు ఒక పార్కు ఆక్రమించి గోడ కడితే దాన్ని కూల్చేశారు. అంటే ఎవరికైనా కానీ మేము స్పేర్ చేయమని చెప్పి ఒక సంకేతం ఇవ్వడం కోసం అది చేశారని చెప్పొచ్చు. మీరు చెప్పినట్టు ఎన్ కన్వెన్షన్ ఒక్కటే అంశం వంశీ గారు, 2017లోనే మామూలుగా ఇది FTLలో 3 ఎకరాల 30 గుంటల్లో అది ఆక్రమించారని ఎన్ కన్వెన్షన్ నోటీస్ ఇచ్చారు.
తర్వాత బీఆర్ఎస్ గతంలో వదిలేద్దాం 2015లో బీఆర్ఎస్కి అంటే మొత్తం బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద అప్లై చేశారు. 21లో దాన్ని బీఆర్ఎస్ రెగ్యులేషన్ స్కీము మీకు ఇవ్వటం కుదరదు, ఎందుకంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉందని అప్పుడు మనకు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నోటీస్ రిప్లై ఇచ్చేసింది. అయితే దాని మీద నాగార్జున గారు అప్లై చేశారు, ఏంటంటే అప్పీల్ చేశారు ఆ రిజెక్షన్ని. దాని మీద మీరు చెప్పినట్టు అరవింద్ కుమార్ గారు ముందుగా జిహెచ్ కమిషనర్ గారికి లేఖ రాస్తూ ముందు అయితే స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని, అంటే ఆ బిల్డింగ్ అనాథరైజ్ అని తెలిసినప్పుడు కూడా ఆ బిల్డింగ్స్ మీరు కొనసాగించండి అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆ బిల్డింగ్స్ని కూల్చివేసింది. అందుకే నాగార్జున గారు అంటే స్టేటస్ కో ఉన్నప్పుడు కూడా కూల్చేశారు అని చెప్పారు. కానీ ఆ స్టేటస్ కో అనేది అప్పుడు ప్రభుత్వం వచ్చింది, అది మన తర్వాత ఏమైంది అనేది దాని మీద లేదు కాబట్టి అది అక్కడ కూల్చారు. దాంతో ఇప్పుడు ఇష్యూ అయింది. మీరు చెప్పినట్టుగా ఇంకొక అంశం ఏంటంటే వంశీ గారు, ఇప్పుడు 2010 నుంచి ఈ లేక్ ప్రొటెక్షన్ అనేది మొదలైంది. హైకోర్టులు సుమోటోగా తీసుకొని ఈ చెరువుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎన్జీటీ ఎక్కడికక్కడ చెప్తే ఎప్పటికప్పటికి అప్పుడు ఏ ప్రభుత్వం ఏది ఉన్నప్పుడు కూడా ఒక రిపోర్ట్లు పంపుతూ వచ్చారు. అంటే 10 ఏళ్లలో ఒకటే ప్రభుత్వం ఉంది, రిపోర్ట్స్ పంపుతూ వచ్చారు. అయితే అప్పుడు 2014 ఇప్పుడు ఓవైసీ గారిది సల్కన్ చెరువు, ఆ సల్కన్ చెరువు ఫాతిమా ఓవైసీ కాలేజ్ ఉంది. 2014 మీరు మ్యాప్ చూస్తే అది చెరువు మొత్తం ఇట్లా ఉంటుంది. 2017కి వచ్చేసరికి ఆక్రమించారు. 2023 కల్లా దాంట్లో కన్స్ట్రక్షన్ ప్రారంభమైపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఆ ఓవైసీ గారిది దాన్ని కూల్చివేయాలని చెప్పి మొత్తం మీద పిటిషన్లు కానీ ఫిర్యాదులు కానీ మొత్తం మీద ఆ హైడ్రాకి అందుతున్నాయి, సీఎంకి అందుతున్నాయి. దాంతో ఓవైసీ గారు అక్బరుద్దీన్ గారిని అన్నయ్యని కాల్చండి కానీ 40,000 మంది పిల్లలు దాన్ని చదువుకునే దానికి కూల్చడం నేను సాధించని చెప్పి అక్బరుద్దీన్ గారు చెప్పారు. అంటే అధికారులు తప్పు. మీకు 14లో ఖాళీగా ఉంది. ఒకవైపు లేక్ ప్రొటెక్షన్కి మేము పాటిస్తున్నాం అని చెప్పి హైకోర్టులకు చెప్పి ఎన్జీటీకి చెప్పి కాదు సురేష్ గారు, వీళ్ళేమన్నా ఎంపీలు ఎమ్మెల్యేలు, వీళ్ళేమన్నా ప్రజలకు ఏమన్నా నీతి సూత్రాలు, ప్రజలకు ఏమన్నా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు. వీళ్ళు చేసే పనులన్నీ చూస్తేనేమన్నా ఇలాంటి పనులు చేస్తారు. చెరువులో తీసుకుపోయి కాలేజీ స్కూలు కట్టి మరి చెరువులో ఉన్న కాలేజీని స్కూల్ని కూలగొట్టొద్దంటే ఏం చెప్పాలి? దాన్ని మరి ఎంత కక్కుర్తిపడి ఆ విధంగా కడతారు? మరి 2014 నుంచి మరి 2021 వరకు వాళ్ళు కడతా ఉంటే మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంఐఎం సపోర్ట్ చేసినందుకు అందుకని వాళ్ళకి చెరువులు ఆక్రమించుకోమని చెప్పిన గిఫ్ట్గా ఇచ్చారు మరి వీళ్ళు కేసీఆర్ గారు. మరి అదే కదా ఇప్పుడు దాన్ని బట్టింది క్విట్ ప్రోగా కనిపిస్తుంది కదా. రాజకీయంగా మీరు మాకు సహకరించండి, రాజకీయంగా మీకు కావాల్సినటువంటి పనులు మీరు చేసుకోండి, ఇదే కదా క్విట్ ప్రోకో. ఇది తప్పు కదా. మరి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? ఇది కూలగొడ వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అట్లాగే ఇప్పుడు మనం నాగార్జున గారి విషయంలో కూడా నాగార్జున గారికి ఎందుకనో ఆయనకి డబ్బు మీద విపరీతమైనటువంటి తపన ఎక్కువ అనుకుంటానండి. మరి నాకు అంటే బయట మాట్లాడుకునే దాన్ని బట్టి నాగార్జునకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు కన్వెన్షన్ మరి అప్పటి నుంచి దాన్ని నడుపుతూనే ఉన్నారు. దాని మీద విపరీతంగా ఆదాయాన్ని ఆర్జించారు. మరి అట్లాగే నాకు తెలిసి గ్రిల్ అని ఒకటి ఉండేది దసపల్లాకు ముందు, ఆ మాదాపూర్ ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక పబ్బు, నాగార్జునకు పబ్బు. ఏంటి అక్కినేని నాగేశ్వరరావు గారు సంపాదించిన సంపాదన ఎంత, ఆయనకున్న పేరు ఎంత, ఆయనకున్నటువంటి స్థాయి ఎంత, మరి ఆయన కుమారుడిగా వచ్చినటువంటి నాగార్జున పబ్బు పెట్టడం ఏంటి, ఆ పబ్బు నడపడం ఏంటి, ఆ పబ్బులో గతంలో మిడ్ నైట్ వరకు 2 గంటల వరకు 3 గంటల వరకు ఆ పబ్బు నడిచేది. నాకు తెలిసి అప్పట్లో ఉన్నటువంటి మాదాపూర్లో ఒక డీసీపీ ఆ పబ్ని నైట్ రైడ్ చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నైట్ అరెస్ట్ చేసి తీసుకెళ్తే దానిపైన నాగార్జున హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డీసీపీని మార్పిచ్చి 2 గంటల వరకు 3 గంటల వరకు ఆ పబ్బుని నడిపారు. ఏంటి ఆయనకి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకో 100 కోట్లు వచ్చిద్దేమో, ఆయనకి నాకు తెలిసి ఒక 10,000 కోట్లకు పైన ఉంది. ఇంకో 100 కోట్లు వస్తే ఏంటి? అది అక్కడ ఎందుకో మరి అలాంటి బేసిక్ దాన్ని ఎందుకో విస్మరిస్తారు. ఆ విస్మరించడంతో ఇవన్నీ కూడా ఆయనకే నష్టదాయకమైంది. ఈరోజు ఆయనకి ఆ కుటుంబానికి ఒక పేరు ఉంది. ఈరోజు కన్వెన్షన్ కూల్చివేతతో ఆ పరువు ఖచ్చితంగా పోయింది, కొంత నష్టం జరిగింది. అది రైటా రాంగ్ అంటే ప్రజల దృష్టిలో మొత్తంలో అది రాంగ్ అని ఎస్టాబ్లిష్ అయింది. ప్రభుత్వం కదా ఇటువైపు ప్రభుత్వం, అటువైపు ఒక వ్యక్తి, ఒక హీరో అంతే.